కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో అరకొర సౌకర్యాల మధ్య వారి జీవనం. సనాతన సాంప్రదాయాలు పాటిస్తూ ఉన్నంతలో సర్దుకొని బతికేస్తున్నా వారి గోడు ఎవరికీ పట్టదు. రాష్ట్రంలో 6% పైగా ఉన్న వీరి అభివృద్ధి ఆమడ దూరంలోనే నిలిచిపోతోంది. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిపుత్రుల ప్రాధాన్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. సహజమైన వాతావరణంలో ఆధునిక జీవనశైలికి దూరంగా నివసిస్తున్న జాతులు ఎన్నో కనిపిస్తాయి. దేశంలో దాదాపు 3000కు పైగా ఆదివాసీ జాతులు ఉన్నాయంటే వీరి ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ వీరి జనాభా గణనీయంగానే ఉంది. గిరిపుత్రుల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున విద్య, వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. కానీ వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మాత్రం అంత ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ప్రత్యేకించి వారి మాతృభాషలు గుర్తించడంలో ఆసక్తి కనబరచడం లేదనేది గిరిజనుల వాదన. చాలా పథకాలు ఫస్ట్ ఇయర్ ప్లాన్ దగ్గర నుంచి మొదలుపెట్టి గిరిజనులకు ఉప ప్రణాళిక అమలవుతుంది. అలాగే ప్రత్యేక సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు వచ్చాయి. ఏకలవ్య పాఠశాలలని, ఆశ్రమ పాఠశాలని, గురుకులాలని, ఇటువంటివన్నీ వచ్చినా సరే గిరిజనుల్లో విద్యకు సంబంధించి మాత్రం ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేవండి. దానికి కారణం ఏంటంటే మొదట ఒకటి చెప్పుకోవాల్సిందంటే ప్రాథమిక విద్యలో కొన్ని పొరపాట్లు, కొన్ని లోపాలు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన పరంగా కూడా చాలా వైఫల్యాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 58కు పైగా గిరిజన భాషలున్నాయి. వీటికి లిపిని గుర్తించి నిక్షిప్తం చేసేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో గిడుగు రామ్మూర్తి పంతులు సవర భాషకు లిపిని నిక్షిప్తం చేసి అందించారు. ఆ తర్వాత వారి భాషలను పట్టించుకున్న వారు లేరు. సంస్కృతిని పరిరక్షించేందుకు వారు పోరాటం చేయక తప్పడం లేదు. గిరిజన పాఠశాలని, ప్రాథమిక పాఠశాలని క్లస్టరైజేషన్ పేరుతో అనేక పాఠశాలను మూసి మండల కేంద్రాల్లో పాఠశాలని షిఫ్ట్ చేస్తున్నారు. దీనివలన వేలాది మంది గిరిజన విద్యార్థులకి ప్రాథమిక విద్య అనేది దూరం అవుతుంది. గిరిజన ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులను చూసినట్టయితే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం అనేది సాధ్యం కాదు. అందుకనే ఎక్కడికక్కడ గిరిజన గ్రామాలకి దగ్గరలోనే ప్రాథమిక పాఠశాలలు ఉండాలి. టీచర్ వేకెన్సీస్ని ఫిల్ చేయకపోతే కనుక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గిరిజన ప్రాంతంలో అందదు. రాష్ట్రంలో వేల గిరిజన గ్రామాలకు నేటికి సరైన అనుసంధానం లేదు. చాలా గూడెల్లో పాఠశాలలు, వసతి గృహాలు కానరాని దుస్థితి. ఫలితంగా భావి భారతావనిని నిర్దేశించాల్సిన చిన్నారులు విద్యకు దూరమవుతున్నారు. ఒక స్కూల్ ఇంకో స్కూల్కి ఎయిడ్ చేసి ఇలా మెర్జింగ్ చేయడం వల్ల పళ్ళు గోయిలు దాటేసి రావడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది. ఇక్కడ వచ్చే ఈ పిల్లల్ని మళ్ళీ తగ్గించి మళ్ళీ ఇక్కడ టీచర్ని ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం, ఈ రేసలేషన్ ఇవన్నీ చేయడం వల్ల మాకు ఎంత ఇబ్బంది అంటే మాకానే కాదు, పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి పంపించకపోతే మేము పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని మేము మాట్లాడుతున్నాం ఎందుకు పంపించట్లేదు, పంపిస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హాస్టల్లో ఉండే వసతులు కల్పించడంలో లోపం వల్ల చాలామంది డ్రాప్ అవుట్ అయిపోయి మళ్ళీ ఊర్లోకి వచ్చేస్తే వాళ్ళని మళ్ళీ మేము ఎన్రోల్ చేసుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ 1-2 డ్రాప్ అవుట్ అయిన తర్వాత ఆ పిల్లలు మళ్ళీ డ్రాప్ అవుట్గానే మిగిలిపోతారు. గిరిజన ఉప ప్రణాళిక కోసం ప్రభుత్వం 6,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా గూడెల్లో కనీస సదుపాయాలు మెరుగుపడటం లేదు. అమాయకత్వంతో కూడిన జీవన విధానాన్ని పాటిస్తున్న గిరిపుత్రుల నైపుణ్య సాధనపై దృష్టి పెట్టాలని గిరిజన హక్కుల ఉద్యమకారులు అభ్యర్థిస్తున్నారు.